హలో అందరికీ ఇంకో రెసిపీ ఏంది అని వెయిట్ చేస్తున్నారు కదా. ఇదే గుంత పొంగనాలు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నేనైతే స్వీట్ కార్న్ సీజన్ కాబట్టి ఒక చిన్న ఆనియన్, క్యారెట్, స్వీట్ కార్న్ కూడా వేసుకొని చాపర్లో చాప్ చేసిన. చాపర్ లేకపోతే మిక్సింగ్ జార్లో పల్స్ కూడా చేసుకోవచ్చు. లేదు చిన్న కట్ చేసుకుంటాము అనుకుంటే చిన్న చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసుకొని బ్యాటర్లు వేసేసి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని గుంత పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా, దానిలో కొంచెం కొంచెం ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకొని ఒక చిన్న స్పూన్ తీసుకొని స్పూన్తోనే వేసేసుకోవడమే. ఇక నాకు ఉత్తగా తినాలనిపించక మధ్యలో కొన్నిటికి చీజ్ కూడా యాడ్ చేసుకున్న. చీజ్ కూడా హెల్దీయే కాబట్టి ఇంకా మూత పెట్టేసి ఒక్క 5 మినిట్స్ ఒక సైడ్ రోస్ట్ చేసుకొని పైనుంచి కొంచెం వన్ డ్రాప్ ఆయిల్ వేసుకున్న. నాన్ స్టిక్ యూజ్ చేస్తే అసలు ఆయిల్ కూడా అవసరం లేదు. ఇక వెయిట్ లాస్ చేసే వాళ్ళైతే ఆయిల్ వేసుకోకపోవడం బెస్ట్. 2 సైడ్స్ రోస్ట్ చేసేసుకొని హ్యాపీగా తినేయడమే. నచ్చింది కదా మరి, ట్రై చేయండి. ఇంకెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ వెయిట్ లాస్ చేసే వాళ్ళు ఫ్రెండ్స్కైనా, హెల్తీగా బ్రేక్ఫాస్ట్ కోసం చూస్తున్న వాళ్ళకైనా షేర్ చేసేయండి.